మరిపాడు మండలం నందవరం ఆదర్శ పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు మంగళవారం స్థానిక వైసీపీ నాయకులు గాలిబోయిన రామ్మోహన్, ఎంఈఓ ధనలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు గాలిబోయిన రామ్మోహన్ ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాలలో నాడు నేడు అమ్మఒడి జగనన్న ఆణిముత్యాలు ఆడుదాం ఆంధ్రాకి విద్యార్థుల చదువు ఆరోగ్య గురించి లోతుగా ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి జగనన్నకి దక్కుతుందన్నారు. అదేవిధంగా ఎంఈఓ ధనలక్ష్మి మాట్లాడుతూ, మరిపాడు మండలం పరిధిలోని 17వ సచివాలయాల్లో నేటి నుండి వచ్చే నెల జనవరి 5వ తేదీ వరకు రకరకాల క్రీడా పోటీలు అన్ని పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, క్రీడా విభాగం ఉపాధ్యాయులు అఫ్రోజ్, విలేజ్ కార్యదర్శి యు రమేష్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్, సుకుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ షేక్ మస్తాన్, సచివాలయ సిబ్బంది మరియు మెడికల్ క్యాంప్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మరిపాడు ఎంఈఓ2. ఇప్పుడు మాకు జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మా మండలంలోని 17 సచివాలయాల్లో రకరకాల గేమ్స్ జరుగుతున్నాయి. అవి ఈ రోజు నుంచి జనవరి 5వ తేదీ వరకు జరుగుతాయి. సో పిల్లలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆల్రెడీ మాకు క్రికెట్ అనేది మా నందవరం హై స్కూల్లో స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి మంచి ఆరోగ్యము వచ్చి ఉత్సాహంగా చదువులో పార్టిసిపేట్ చేసి మా మండలాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ నందవరం. మనకి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా ఇష్యూతో స్టార్ట్ చేసినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఈరోజు మనకు రాష్ట్రం మొత్తం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనకి ఈరోజు నందవరం మోడల్ స్కూల్లో మన గ్రౌండ్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మన ఎంపీడీఓ మేడం గారు అలాగే మన ఎంఈఓ మేడం గారు వచ్చారు. సో వారి సహకారంతో ఈరోజు మనం ఇక్కడ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయింది. సో ముందుగా ఇక్కడ మనకి క్రికెట్ కాంపిటీషన్ స్టార్ట్ అవడం జరిగింది. అదేవిధంగా మిగతా కాంపిటీషన్ కూడా ప్రతిరోజు యాజ్ పర్ షెడ్యూల్ మనకి డే వైజ్గా మనకు జరగడం జరుగుతుంది.